సో అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ఇది. సో ఇక్కడ ఖాళీలు ఉన్నాయని ఒక వార్త. ఖాళీలతో పాటు ఈ ఖాళీలు ఉండడం వల్ల రైతన్నలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు కూడా మాట్లాడుకోవాలి మనం. ఇది కేవలం ఖాళీల గురించి వార్త కాదు. వాస్తవానికి అగ్రికల్చర్ శాఖల 764 పోస్టులు ఉన్నాయట. ఎన్ని 764 పోస్టులు ఉన్నాయి ఖాళీగా. అవన్నీ భర్తీ చేస్తే ఈ వీళ్ళ సర్వే అనేది స్పీడ్ అవుతుంది, ప్రభుత్వానికి నివేదికలు జల్జల్ది ఉంటాయి. ఒక్కొక్క అగ్రికల్చర్ ఆఫీసరు మస్తు రకాల పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందట. పని భారంతో ఈ విస్తరణాధికారులు అనేది ఇబ్బంది పడుతున్నారు. 50 రకాల విధులట, 50 టైప్స్ ఆఫ్ వర్క్ చేయాలి వీళ్ళు. 50 రకాల పనులు చేయాలి ఎవరు? వ్యవసాయ విస్తరణాధికారులు. అనారోగ్య సమస్యలతో సెలవుల్లో ఏఈఓలు, సకాలంలో రైతులకు అందని వ్యవసాయ శాఖ సేవలు, రైతు వేదికల నిర్వహణతో అప్పుల పాలవుతున్న ఉద్యోగులు. సో రైతు వేదిక నిర్వహించాలంటే కూడా వాళ్ళ ఉద్యోగులే అప్పుల పాలవుతున్నట్టు. ఇదేందో కథ. సో వ్యవసాయ శాఖలో కీలక విధులు నిర్వహించే ఏఈఓలు పూర్తి స్థాయిలో లేక సకాలంలో రైతులకు వ్యవసాయ శాఖ సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ శాఖలో 764 ఏఈఓ పోస్టులు ఖాళీ ఉంటే ఎప్పుడు భర్తీ చేస్తారనేది అర్థమైతలేట. వాస్తవానికి ప్రభుత్వం 5,000 ఎకరాల నుంచి 18,000 ఎకరాల వరకు బాధ్యతలు అయితే అప్పగించిందట. సో వాస్తవానికి రాష్ట్ర వ్యవసాయ భూముల ఆధారంగా మన రాష్ట్రంలో వ్యవసాయ భూములను లెక్కలు పెట్టుకొని పరిగణలోకి తీసుకొని పెడితే ఎంతమంది 3,040 క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎన్ని 3,040 క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి వాస్తవానికి అయితే. కానీ వీళ్ళు ఏం ఏర్పాటు చేసారు? 2,604 క్లస్టర్లు ఏర్పాటు చేసి వాటికి కూడా సరిగా సిబ్బందిని నియమించకుండా ఇబ్బంది పడుతున్నట. తక్కువ క్లస్టర్లు ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5,000 ఎకరాలకు బాధ్యత నిర్వహించాల్సిన ఏఈఓలకు 3 విస్తీర్ణం కేటాయించి మోయలేని భారం వేస్తున్నారు. గతంలో ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా 439 పోస్టులు భర్తీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అప్పుడే కొత్త ఏఈఓలు వస్తారని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తే ఇప్పటి వరకు ఆ పోస్టుల భర్తీ అయితే పట్టించుకోలేదు. అయితే మరి ఇక రైతు వేదికలతో అప్పుల తిప్పలట. ఏం జరుగుతుంది? ప్రభుత్వం నెలకు 9,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు. రైతు వేదికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని 9,000 రూపాయలు. ఇప్పటివరకు నయా పైసా ఇవ్వాలి. ఇప్పటి వరకు 37 నెలలకు సంబంధించి 85 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయట. 37 నెలలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడం, కిటికీలు తలుపులు విరిగిపోవడంతో అడవి జంతువులకు నివాసంగా మారింది. వేదికలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు సహాయకులు నియమిస్తే వాటి బాగోగులు చూసుకోవడానికే కాకుండా